ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉగాది ధ్యానోత్సవ కార్యక్రమాలు. వనపర్తి పట్టణం మూల చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉగాది సంబరాలు. బాపట్ల జిల్లా ఆమోదగిరి పట్టణంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. రంగారెడ్డి జిల్లా కేజీబీవీ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వరిగొండ గ్రామంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ప్రకాశం జిల్లాలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే, వనపర్తి పట్టణం సాయినగర్ కాలనీ మూల చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉగాది పండుగ సంబరాలను వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మౌన ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యక్షురాలు లక్ష్మి ప్రతి ఒక్కరికి ధ్యాన సందేశాన్ని అందిస్తూ ఆరోగ్యవంతులుగా ఆనందంగా జీవించాలని సూచించారు. తదుపరి పిరమిడ్ మాస్టర్స్ వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం మహిళలు నృత్య గానాలతో ఎంతో ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకున్నారు. మార్నింగ్ లేవగానే మనం ఒకటి వివరించి అనుకోవాలి. మనం ఒకటి ఫస్ట్ మనం లేవగానే రిచ్ అనేది అనుకొని మనం ఎలా నిర్వహించి అలా ఖచ్చితంగా రాత్రి వరకు మనం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మనం పిరమిడ్ మాస్టర్ల కాడికి మనం ధ్యానం చేస్తున్నాము కాబట్టి చూడండి, మనం ఎలా నిర్వహించుకుంటే మనం మార్నింగ్ లేవగానే అలా ఖచ్చితంగా అయిపోతుంది. మౌనం ఉండాలి, ధ్యానం ఉండాలి. ఈ రెండు కలిపితే ఏమవుతుందంటే మార్నింగ్ లేవగానే మనం ఎలా అనుకుంటే అలా కాకపోతే చూడండి ఒకసారి, అంటే ధ్యానం అనేది అంత గొప్పది. మౌనం ఎంత తక్కువ మౌనం ఉంటే అంత గొప్పది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలోని గుట్టపై శ్రీ కుబేర లక్ష్మీ నృసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉగాది ధ్యానోత్సవ కార్యక్రమాల్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు శ్రీ లక్ష్మీ నృసింహ కుబేర పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు. ఉగాది సందర్భంగా దేవస్థానం సేవా సమితి చైర్మన్ రవీందర్ సారథ్యంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం ఎంతో చక్కగా జరిపించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ బాపురెడ్డి, జనార్దన్ మరియు ఆదర్శ యువజన సంఘం యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇంటింటా ధ్యానం, ప్రతి ఒక్కరూ ఒక యోగి కావాలనే ముఖ్య ఉద్దేశంతో చంద్రావతి సారథ్యంలో ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి సాంగత్యంలో చక్కటి ధ్యాన గీతాలతో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. మనమే దేవుళ్ళమంటారు, రన్నెల్లారా మనదే ఆనందమంటారు. ఆత్మ యొక్క ఆత్మ ఎంట, నోటిలోని మాటలంట, పనికి రాని మాటలంట, వద్దు వద్దు వద్దంట. మాట శుద్ధి ఉండాలిరో, రన్నెల్లారా ఆత్మశుద్ధి కలగాలిరో. కళ్ళు రెండు మూసి అన్న, చేతులు రెండు కలిపి అన్న, కళ్ళు రెండు మూసి అన్న, చేతులు రెండు కలిపి అన్న. శ్వాస చెంత ఉండాలిరో, రన్నెల్లార చింతలన్నీ మానాలిరో. ప్రకాశం జిల్లా ఒంగోలు సాయి నివాస్ రెసిడెన్సీలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞమేడు కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ యజ్ఞ కార్యక్రమం 20 రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ వాసంతి ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. తీపి కోసం ఏం వేసుకుంటామని మనం బెల్లం వేసుకుంటాం, చెరకు గడప వేసుకుంటారు, బెల్లం వేసుకుంటాం. ఆ బెల్లంకి నిలవగా ఉండాలి. అది ఎన్ని రోజులు ఉన్నా కూడా అది పాడవదు. మరి ఆరోగ్యానికి కూడా బెల్లం అనేది చాలా మంచిది. ఇంకా తెల్లగా ఉండే వాడొద్దని చెప్తున్నారు. ఇప్పుడు చక్కెర ఒకటి, మైదా ఒకటి, తెల్ల బియ్యం ఒకటి వాడొద్దు అంటున్నారు. బెల్లం వాడితే మనకి ఆరోగ్యానికి మంచిది, ఆనందాన్ని అది గుర్తు. చేశారు చేస్తే వారి ఇంటి ముందుకు ఒక వ్యక్తి వచ్చి, నాకు చాలా ఆకలిస్తుంది, నాకు ఆహారం
పెట్టండి, 4 రోజుల నుంచి నేను ఆహారం తీసుకోలేదు అన్నాడట. అప్పుడు ఆ ఇంటి యజమాని అయినటువంటి అతను తన దగ్గర ఉన్నటువంటి ఆ పిండిని, నేను ఇంటి యజమానిని కాబట్టి నేను ఇస్తాను, మీ ముగ్గురు తినండి అని చెప్పి అతని తనగా వాటా ఇచ్చేశాడు. అది తిని నాకు ఇంకా సరిపోలేదు అన్నాడు అతను. మరి భార్య అనింది, భర్త యొక్క కష్టసుఖాల్లో కానీ అన్నింటిలో భార్యగా నాకు కదా హక్కు ఉంది, ఇప్పుడు నేను ఇస్తానని చెప్పి భార్య ఇచ్చింది ఆవిడ వాట. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరి పట్టణంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను మాస్టర్ సేవారత్న విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ గీతా శర్మ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో సీతాయనం పుస్తకంలోని జ్ఞానాన్ని చాలా చక్కగా అందించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్స్ విజయలక్ష్మి, పద్మావతి, భాస్కర్ దంపతులు, కళ్యాణ్ దంపతులు, కృష్ణాదేవి మరియు తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. భావన ఏదైతే ఉందో దాన్ని అన్నిటి నుంచి ఆవిడ మెల్లమెల్లగా రియలైజ్ అవుతుంది. నేను మా నాన్నగారు ఎలా అయితే నన్ను కోరుకున్నారో ఒక మంచి పరిచారిక లాగా నేను అలాగే ఉండాలి, మా నాన్నగారి ఆశయాన్ని నేను నెరవేర్చాలి అనే ఉద్దేశంతో ఆవిడ పరివార క్రమం వాళ్ళలో టీంలో జాయిన్ అవుతుంది. ఆ గట్టు గుడిచే పని వాళ్ళ నాన్నగారు ఏదైతే అప్పచెప్పారో ఆ పనినే కంటిన్యూ చేస్తూ అంకిత భావంతో ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు దాన్ని ఫీల్ అవుతూ చాలా గొప్పగా ఆ పని అనేది చేసుకుంటూ వెళ్ళేది. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత సీనియారిటీ వస్తుంది కదా. సీనియారిటీ వచ్చినప్పుడు రాజప్రసాదంలో జరిగే కార్యక్రమాల్లో నువ్వు ఇంకా సేవ చేయడానికి అర్హత సాధించావు కాబట్టి నిన్ను రాజప్రసాదంలో పనిచేయడానికి మహారాజు నియమించమన్నారని చెప్పినా కూడా అతిథి చెప్తుంది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని వరిగొండ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ రఘురామయ్య ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఏ పని చేస్తే ఆ పని మీదే తదేక ధ్యాస నిలిపి ఉంచటమే ధ్యానమని ఎంతో చక్కగా విశదీకరించారు. అనంతరం అందరితో ధ్యానం చేయించారు. ఎందుకంటే మితాహారం, మనం మితంగా అనవసరమైన మాటలని మాట్లాడి ఏదేదో కర్మంతా మనకి అవసరం అయ్యా అవన్నీ మనం తెలుసుకోవాలి. ముందు నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు గురువు గారు. ఎందుకంటే మనం తెలుసుకుంటాం అని పక్క అవసరం, ఇంకెక్కడే ఏం తెలుసుకుంటాం అన్ని మనం ఉన్నాయి, తిరిగి మనం ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మనం తెలియని మన ఇంట్లో ఉండేవి అన్ని మనం ఎక్కడే పెట్టుకుని అనుభవించుకోవాలి. దాన్ని ఎలా అంటే మనకి ఇప్పుడు చెప్తున్నాం కదా, 5 పంచిపోతాలు, 7 చక్రాలు, 11 ద్వారాలు. ఈ 11 ద్వారాల్లో 2 మూసుకుపోతాయి, గ్రామాలలో 3 మూసుకుపోతాయి. పోతే మనకి 9 ఉన్నాయి. ఈ 9లో 2,82,000 నాలుగు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేజీబీవీ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ యోగా మాస్టర్ జంగారెడ్డి ప్రతి నెల కేజీబీవీ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ధ్యానము, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు పిరమిడ్ క్యాప్స్ ని పంపిణీ చేశారు. ధ్యాన సాధనతో పొందే లాభాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మశ్రీ గోపాలరెడ్డి విచ్చేసి ఆధ్యాత్మిక జ్ఞానబోధ చేశారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఆందోళనతో ఉంది, ఏం వస్తాడో రాడు, వీడు టైం అయిపోతుంది, వీడు రాలేదే, వస్తాడో రాడని బయటకు వచ్చి ఇంటికాడ పని కోసం ఎదురు చూపుల్లో ఉంది. వెంటనే ఇది పరిగెత్తుకొని అప్ప వచ్చినా లేకపోతే ఎందుకు నైనా ఏమంటే ఇద్దమ్మా తెచ్చినానన్నా సంతోషమైనా నేను జీవిస్తున్నాను, నీకు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయినైనా అని చెప్పి ఆమె తీసుకుపోయి ఆ కుండలాలు పెట్టుకొని అది వ్రతం పరిసమాప్తం చేస్తాం. పరిసమాప్తం చేసే ముందు ఈయన పోయినాడు కదా, పోయిన తర్వాత గురువు అక్కడ ముందు ఒక విషయం జరిగింది ఏమంటే, గురువు వెళ్ళిపోయినాడు,
ఈయన పంపించింది కదా గురుమాత. పంపించిన తర్వాత గురువు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి వాళ్ళని పిలుస్తారు. ఉదంతా వాడక వెళ్ళి ఉదంతుడు ఎక్కడ వెళ్ళాడు? సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ రమాదేవి విచ్చేసి ఆధ్యాత్మిక జ్ఞానబోధ చేశారు. అనంతరం మాస్టర్ రాజీ వారి ధ్యాన గీతాలతో అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇంట్లో పూజ చేయాలి కదా, వంట చేయాలి కదా, పండగ చేయాలి కదా, దేవుని మూలంతా క్లీన్ చేయాలా, దోరణాలు కట్టాలా, ఇవన్నీ నైవేద్యం చేయాలా, పెట్టాలా అంటే నేను ఇంత కష్టం పడేదానికంటే దోషం లేని ధ్యానంలో కూర్చుంటే ఎంత హాయి నాన్న అన్న. ఆ పాప అంటూ ఉంది, నువ్వు మాట్లాడుతూ ఉంటేనే నాకు అమృతం తాగినట్టుందమ్మా, కూర్చుంటే ఎట్లుంటుందో. అందుకే మీలాంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఈ యొక్క అజ్ఞానం అనేది తొలగిపోతుంది అని. ధ్యానం దోషం లేదు. మనం అనుకుంటాం అయ్యో వాళ్ళు చేసి పండగ వీళ్ళు చేసి, మనం చేసేటప్పుడు. ప్రకాశం జిల్లా టంగటూరు మండలం జమ్మలపాలెం గ్రామం జెడ్పీహెచ్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ వాసంతి విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులందరితో సామూహిక ధ్యానం చేయించారు. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కోదండ రామాలయంలో మండల ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మండల ధ్యాన సప్తాహంలో భాగంగా 37వ రోజున మాస్టర్స్ శ్రీదేవి దంపతులు జ్ఞానబోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో వారు చక్కటి ఆత్మజ్ఞానం మరియు ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. తదుపరి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. అలాగా తయారు చేయడానికి ఒక 11 days వర్క్షాప్ పెడితే అక్కడ తీసుకెళ్ళి ఒక 12 రోజులు వచ్చాం. మరి బ్రెయిన్లో బ్లడ్ క్లాస్ అయితేనే పెరాలసిస్ లక్షణాలు వస్తాయి. పెరాలసిస్ వచ్చే కారణమే అది. నెల్లూరులో ఉండడం, తిరుపతిలో ఉండడం అవన్నీ పారిపోవడం ఏంటంటే ఎవరైనా అసలు లింక్ చెప్పగలరా అంటే ఎక్కడ ఎంత సమయం పెట్టాలి. అదే ఇంట్లో ఉంటే పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.